తమ్మినేని ఆరోగ్యంపై ఏఏజీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్యం విషమంగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు వైద్యులు. ఆరోగ్యం కుదుట పడుతుందని బులెటిన్లో తెలిపారు. ఇంకో 24 నుంచి 48 గంటలు చాలా కీలకమంటున్నారు. వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్. తమ్మినేని ఆరోగ్యంపై ఏఏజీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్యం విషమంగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు వైద్యులు. ఆరోగ్యం కుదుట పడుతుందని బులెటిన్లో తెలిపారు. ఇంకో 24 నుంచి 48 గంటలు చాలా కీలకమంటున్నారు. వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. తమ్మినేని ఆరోగ్యంపై ఏఏజీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్యం విషమంగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు వైద్యులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఏఏజీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో ఉన్నారు. రాధిక, హెల్త్ బులెటిన్ లో ఏ విషయాలున్నాయి? స్వాతి, నిన్న మధ్యాహ్నం తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శికి ఆరోగ్యం బాగలేక, అంటే గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న అతన్ని ఖమ్మం నుంచి గ్రీన్ ఛానల్ త్రూగా ఇటు మంత్రి తుమ్మల రిక్వెస్ట్ తోని ఇటు హైదరాబాద్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే నిన్నటితో కంపేర్ చేస్తే వెంటిలేటర్ పైన చాలా విషమంగా ఉంది అని చెప్పేసి నిన్న ఏఏజీ ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన బులెటిన్ లో చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మాత్రం బులెటిన్ లో కొంత ఆయన మెరుగుపడుతుంది, ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుంది, ఇప్పటికిప్పటికి అంటే బీపీ లెవెల్స్ కావచ్చు, ఆయన పల్స్ లెవెల్స్ కావచ్చు కొంత మెరుగుపడుతున్నాయి, స్థిరంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు నిరంతర పర్యవేక్షణ అయితే డాక్టర్ల బృందాలు కొనసాగుతూనే ఉంది. ఆయనకి హార్ట్ ప్రాబ్లంతో పాటు కొంత కిడ్నీ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లం కూడా ఉంది. లంగ్స్ లో ఎక్కువ శాతం నీరు చేరటంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యి హార్ట్ పల్స్ అనేది కరెక్ట్ గా కొట్టుకోకపోవటము, హార్ట్ బీట్ అనేది కరెక్ట్ గా కొట్టుకోకపోవటము కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. కొంత సివియర్ గా నిన్న పరిస్థితి విషమంగా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం కొంత నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు ఇవాల్టిలోగా అంటే దాదాపుగా 50% ఆయన స్వంత శ్వాసని పీల్చుకోవటానికి ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆయన బాడీ రియాక్ట్ అవుతుంది, మెడిసిన్స్ కి కూడా స్పందిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పార్టీ నాయకులు కొంతమంది వెళ్లి కలిసినప్పుడు కావచ్చు, సీనియర్ లీడర్స్ ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్స్ కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన సీనియర్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా కొంత స్పందిస్తున్నారు అని చెప్పేసి ఆ నాయకులు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా ఇటు ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా సీనియర్ లీడర్స్ అట్లాగే మంత్రులు కూడా సీఎంఓ నుంచి కూడా కొంత ఆరా తీస్తున్నట్టుగా, ఆరోగ్య పరిస్థితి తమ్మినేని ఆరోగ్యం పైన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఇక్కడ ఇవాళ సీనియర్ కాంగ్రెస్ లీడర్ విహెచ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి అట్లాగే ఇతర నాయకులు కూడా వచ్చి ఇటు తమ్మినేని ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు, ఆయన్ని పరామర్శించడం జరిగింది. అట్లాగే కుటుంబ సభ్యులతో కూడా ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొంత గుండె కొట్టుకునే స్థాయి కొంత మెరుగుపడింది అని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అట్లాగే లంగ్స్ లో నీటిని కూడా తొలగిస్తున్నారు కాబట్టి కొంత లంగ్స్ ఫంక్షనింగ్ అనేది కూడా మెరుగుపడుతుంది అని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. స్వాతి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.